కళాకారులకు అన్యాయం చేస్తున్న క్లబ్ కార్యకర్తలు ఈ వ్యాసం కళాకేంద్రం మాసపత్రికలో ఏప్రిల్ మే 1988లో ప్రచురితమైంది. అది ఇప్పుడు మీకోసం. తెలుగునాట ఎన్నో పారిశ్రామిక సంస్థలు, కార్యాలయాలు ఉన్నాయి. అందులో చాలా క్లబ్బులు ఉన్నాయి. ఆయా యాజమాన్యాల వారు హితోధికంగా సహాయం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా సభ్యత్వ రుసుము చెల్లిస్తూ క్లబ్ నిర్వహణకు దోహదం చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఎక్కువ సాంఘిక నాటకాలు ఆడేవారు అధిక సంఖ్యాకులు ఉద్యోగులు. వారు ఏదో ఒకసారి ఒక పారిశ్రామిక సంస్థకు కానీ కార్యాలయాలకు కానీ చెందినవారే. వారు ఇటువంటి క్లబ్బుల ప్రోత్సాహం మీద ఆధారపడిన వారే. ఎన్నికల ప్రాతినిధ్యం మీద అధికారంలోకి వచ్చిన ఈ కార్యవర్గాల ఏదో ఒక రంగు జెండా క్రిందకు చేరి ఎన్నిక కావటం వల్ల తమ భావాలకు అనుగుణంగా ఉన్న నాటక ప్రదర్శనకే అవకాశాలు ఇస్తున్నారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారి ప్రదర్శనలకు రంగస్థలం మీద చోటు ఉండదు. ఈ విధంగా కళాకారులను రాజకీయాలు వేరు చేస్తున్నాయి. కొన్ని పారిశ్రామిక సంస్థల్లో కార్యవర్గ సభ్యుల్ని ఆ సంస్థలే నియమిస్తాయి. ఈ విధంగా అయితే ప్రధాన కార్యకర్త యొక్క వ్యక్తి ఆశయం మీద పనిచేస్తుంది. ఎన్నిక మీద వచ్చిన కార్యవర్గానికి అయితే కాస్త భయం ఉంటుంది. ఎక్కువగా తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నా ఓట్ల కోసం అన్న తక్కిన వారికి అవకాశం అడపాతడపా ఇస్తారు. కార్యవర్గంలో వ్యక్తులు మంచివారు కాకపోతే ఎన్నికల వల్ల ఎంపిక చేసుకునే హక్కు సభ్యులకు ఉంటుంది. కానీ సంస్థలే నియమించిన కార్యవర్గ ఎన్ని అన్యాయాలు చేస్తున్నా వాళ్ళు ఎంత అసమర్థులైనా సభ్య కళాకారులు భరించాలి. మరో గత్యంతరం లేదు. ఎన్నికలైతే కొన్ని వర్గాల మధ్య గొడవలు రావచ్చు. అలా జరగకుండా చూడవలసిన బాధ్యత ఆయా సంస్థలదే. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్ని రద్దు చేయటం రాజ్యాంగ విరుద్ధం. సాంస్కృతిక కార్యక్రమాల్ని చేపట్టవలసిన శాఖలు పారిశ్రామిక సంస్థల్లో మరికొన్ని ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి భద్రతా శాఖ, పర్సనల్ డిపార్ట్మెంట్ మొదలగునవి. క్లబ్లలో కానీ ఈ శాఖలలో కానీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అనుభవం, వాటి మీద అనురక్తి లేని కార్యవర్గ నాయకుల్ని నియమించటం వల్ల కొన్ని లోపాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. అవి: 1. నాటకాలు సాధన చేయటానికి తగిన వ్యవధి ఇవ్వకపోవటం. 2. నాటకానికి అవసరమయ్యే ఖర్చులు ఇవ్వకపోవటం. 3. ప్రదర్శనకు ముందు సాధన చేయటానికి ప్రత్యేక లీవులు ఇవ్వకపోవటం. కనీసం ప్రదర్శన రోజునన్నా ప్రత్యేక లీవు ఇవ్వకపోవటం. 4. లైటింగ్తో సహా స్టేజీ రిహార్సల్స్ కొన్ని రోజుల అవకాశం కల్పించకపోవటం. 5. మంచి ప్రదర్శనకు తగిన అవకాశాలు కల్పించకపోవటం, ప్రోత్సహించకపోవటం. నిర్ణయించినట్టు కార్యక్రమాలు జరపక కాలయాపన చేయటం. ఉపన్యాసాలు అధిగమించి ఉండటం. ఇటు ప్రేక్షకుల్ని అటు కళాకారుల్ని నిరుత్సాహపరచడం. ఒక్కోసారి అనుభవం కల కళాకారుడే కార్యవర్గ సభ్యుడైతే అన్యాయాలు మరో విధంగా ఉంటాయి. అవి: 1. తన తోటి క్లబ్ సభ్య కళాకారులకు పేరు ప్రతిష్టలు వస్తాయనే ఈర్ష్యతో నాటక ప్రదర్శనలకు అవకాశం ఇవ్వకపోవటం. 2. ఒకవేళ ప్రదర్శనలకు అవకాశం ఇచ్చినా కార్యక్రమాల చివరిలోనో ఏ శీతాకాలంలోనో జనం రానప్పుడు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాల తర్వాత ప్రజలు వెళ్ళిపోయే సమయంలోనో
ఏర్పాటు చేయటం. 3. తన నాటకానికి ఎక్కువ డబ్బు తీసుకోవటం, తక్కిన కళాకారుల ప్రదర్శనకు తక్కువ ఇవ్వటం. 4. కార్యకర్త పౌరాణిక నాటకాల వాడైతే సాంఘిక నాటకాల వాళ్ళకి కించపరచటం, అవకాశాలు ఇవ్వకపోవటం. అదే సాంఘిక నాటకాలకు ఆడే కార్యకర్త అయితే పౌరాణిక నటుల్ని చిన్నచూపు చూడటం, అవకాశాలు ఇవ్వకపోవటం. తను ప్రదర్శించే నాటకాల్ని గొప్పని, తక్కిన నాటకాలు బాగోలేదని ప్రచారం చేయటం, ఇతర కళాకారుల్ని అవమానపరచటం. 6. తన నాటకాలకు ఇతర పారిశ్రామిక సంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ అవకాశం రావటం కోసం ఆయా సంస్థల కళాకారులకు తమ సంస్థలో ప్రదర్శనలకు అవకాశాలు ఇవ్వటం. ఇలా తన స్వార్థం కోసం తన తోటి క్లబ్ సభ్య కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవటం. కళని అభివృద్ధి చేయాలనే విశాల దృక్పథం గల వ్యక్తి కావాలి. అందరినీ సమానంగా ఆదరించాలి, అందరికీ అవకాశాలు కల్పించాలి. కళాకారులకు అవసరం అనుకుంటే శిక్షణా తరగతులు ఇవ్వాలి. కొన్ని నాటకాలు ప్రముఖులతో దర్శకత్వం చేయించి ఆ నాటకాల్లో నటించటానికి అవకాశం ఇవ్వాలి. సభ్యుల్లో నిగూఢంగా ఉన్న కళాత్మక శక్తిని వెలికి తీసుకొని రావటానికి కార్యకర్తలు కృషి చేయాలి, ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తించి కళాకారులకు నిరుత్సాహపరిచి కళకు స్వస్తి చెప్పే పరిస్థితులు కల్పించకూడదు. సభ్యుల ప్రదర్శనలు తగిన స్థాయిలో లేకపోయినా, తప్పులు చేసినా కార్యకర్త క్షమాగుణం కలిగి ఉండాలి. వాళ్ళని కళాకారులుగా చేసే ఓర్పు కావాలి. కొంతమంది కార్యకర్తలు తమ సభ్యులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేని అసమర్థులు ఉంటారు. సమర్థత ఉన్న కొందరు కార్యకర్తలు కూడా తమ సభ్యులతో ప్రదర్శనలు ఇప్పించాలంటే కొంత శ్రమతో కూడిన విషయం కాబట్టి తమకెందుకు వచ్చిన గొడవని బయట తయారైన కార్యక్రమాలని కిరాయికి తెస్తూ ఉంటారు. అందువల్ల కూడా సభ్య కళాకారులు అన్యాయానికి గురవుతున్నారు. బయట సంస్థల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు బుక్ చేసి వారితో హోటల్స్కు పోయి ఖుషి చేస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు రసీదులు తీసుకొని డబ్బులు మిగుల్చుకుంటారు కొందరు. క్లబ్బులు సహాయకారిగా ఉండాలి. ఇదే దృక్పథంతో కార్యకర్తలు మెలగాలి. అంతేగాని క్లబ్ని తమ స్వప్రయోజనాల కోసం జేబు సంస్థల్లా మార్చి తోటి సభ్య కళాకారులకు అన్యాయం చెయ్యకూడదు. నమస్తే.